పోలికలు. ఇప్పుడు అదే జరుగుతుంది. యేసు క్రీస్తు పోలికలు పేతురులో, యోహానులో కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే బ్లడ్ రిలేషన్షిప్ కాదు, ఆత్మతో నింపబడ్డారు గనక ఒకే ఆత్మ, వన్ స్పిరిట్. భేదాలు లేవు, ఇంకా భేదాలు లేవు. ఒక్కటే ఆత్మ గనుక ఒకేలా కనిపిస్తున్నారు. ఏంటి ఇప్పుడు సద్దుకైలకు, పరిసయ్యులకు, అక్కడ ఉన్న వ్యతిరేకులు అందరికీ కూడా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఎవరిలో? పేతురులో, యోహానులో. అప్పుడు వణుకు మొదలైంది వాళ్ళకి. మేము యేసయ్యనైతే చంపేశాం కానీ ఆయన విజన్ని చంపలేకపోయాము. ఏంటి? యేసు ప్రభువునైతే చంపాం కానీ ఆయన లక్ష్యాన్ని చంపలేకపోయాం. యేసుక్రీస్తు రాజు అన్న మాటను వినలేక ఆయన చంపేశాం కానీ నిజంగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన నామాన్ని మేము చంపలేకపోయామని వాళ్ళకు వణుకొచ్చింది. ఇప్పుడు దేవుడు అందుకే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అందుకే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేనికి? ఎవరి ముందైనా ఆత్మతో నిలబడినప్పుడు వాళ్ళు ఎవరిని చూస్తారు? యేసు